దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు, శుభదినము మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే మరి మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనములు మరి శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయమందు వాక్య పరిచర్యకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందునైనా ఇలాగున మేమందరము నిలవబడి నీ యొక్క నామంలో ప్రార్థన చేయడానికి, నీ యొక్క వాక్యం వినడానికి మాకు చక్కటి అవకాశం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఈ యొక్క దినము చూడనంటి వారు, ఈ వాక్యములు వినవంటి వారు ప్రభువా ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీవిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నైనా మేమందరము సజీవ లెక్కలో ఉన్నాము. మమ్మలను, మా యొక్క కుటుంబాలను, మా యొక్క సంఘాలను, మా యొక్క కాపర్లను మీరు ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఈ నేటి దినమందు నైనా మరి ఈ యొక్క వాక్యము చెప్పుచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మీరు తాకి మీరే ముట్టి స్వస్థపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క నేటి దినమందు మరి చక్కటి వాక్యాంశము మనము పొందుపరుచుకుని ఉన్నాము. మరి నేటి దినమందు అయితే దేవునిలో తర్పీదు మనము ఉండాలి అని చక్కటి అంశం ద్వారా ఎంతగానో దేవుడు మనతోటి సూటిగా తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. అలాగనే ఈ యొక్క దినమందు కూడా మనము ఎందులో అభివృద్ధి పొందాలి, ఎందులో అభివృద్ధి చేసుకోవాలి, మన యొక్క జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నదంటే మరి ఆ యొక్క లోటుపాట్లు తీర్చుకోవడానికి ఎన్నో విధాలుగా మనము ప్రయత్నాలు చేస్తాం ఈ యొక్క లోకంలో కదండి. మరి అలాగనే శరీరం మీద ఏదైనా మచ్చొచ్చినా, లేకపోతే ఏదైనా అనారోగ్యంగా ఉన్నా, ఏమొచ్చినా కూడా మనము అది తొలగించుకోవాలని ఎంతగానో మనము ప్రయత్నం చేస్తాం. అలాగనే మరి త్వరలో రానై ఉన్న ఆ యొక్క పరలోకపు మరి దేవదూతలు, ఏమండి, పరలోకపు దేవదూతలు ఈ లోకానికి ఎందుకని వస్తాయి? ఆ లోకము చక్కటి లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకని వస్తాయి అని చాలామంది అడగవచ్చు. కానీ ఈ యొక్క లోకంలో ఆ యొక్క పరలోకపు దేవదూతలు ఉండటానికి రావటం లేదు, కానీ వాటితో అనగా ఆ యొక్క దూతలతోటి మనమందరము ఉండాలని వారు తీసుకువెళ్ళడానికి ప్రభుతో సహా వారు ఈ యొక్క భూలోకానికి వస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎందులో అభివృద్ధి పొందాలంటే విశ్వాసంలో మనము అభివృద్ధి పొందాలి. ఈ యొక్క నేటి దినాల్లో మనం చూసుకున్నట్లయితే బంగ్లాలు ఉన్నట్లయితే గౌరవముగా ఉంటావేమో, అలాగనే ఒక పదవులు ఉన్నట్లయితే గౌరవముగా ఉంటావేమో, ఒక నాయకుడిగా ఒక నాయకురాలుగా ఉంటే గౌరవముగా ఉంటావేమో అని ఈ లోకానికి పరిమితముగానే మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క కుమారుడు మనలను ఎలా చేస్తున్నాడంటే ఇతరులకు తీర్పు తీర్చేవారుగా మనలను ఆ యొక్క దినమందు నిలవబెట్టబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. యాకోబు 4వ అధ్యాయము 14వ వాక్య భాగము ఒకసారి మనము పరిశీలన చేద్దాము. ఆ వాక్యంలో ఏమి మాట్లాడుచున్నది? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. స్త్రీలకు చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క అన్నాన్ని ఆరుస్తున్నప్పుడు మరి ఆ యొక్క ఆవిరి ఎలా వస్తుంది? పైకి వస్తుంది. ఒక రెప్పపాటులో ఆ యొక్క ఆవిరి కనుమరుగైపోతుంది కదండి, కనుమరుగైపోతుంది. దూరదేశాల్లో కూడా చాలామంది ఏమండి కొన్ని ఒక విషయం చెప్పాలంటే ఇంచుమించుగా ఒక 30 మంది 40 మందికి మరి ఆడవారు మగవారు అక్కడ వండుతున్నారు. మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి అలాగనే ఇంటిలో పనిచేస్తూ ఉన్నారు. ఏమండి 30 మంది 40 మందికి వారు వండుతూ ఉన్నారు. పెద్ద పెద్ద
మరి బాకాలో వారు వండుచూ ఉన్నారు. ఏమండి, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే రేపేమి సంభవించినో మీకు తెలియదు. మనం పడుకున్న తర్వాత ఆ ప్రక్కనున్న రోడ్డులో మరి చాలా వాహనాలు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎన్ని వాహనాలు వెళ్ళినో మనకు తెలియదు, ఎందుకంటే మనం నిద్రలో ఉంటాము కాబట్టి. ఏమండి, ఒకసారి గమనించండి, ఈరోజు నీ పడుకుని ఎన్ని వాహనాలు వెళ్ళాయి అని ఆ తర్వాత రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోగలవా? చేసుకోలేవు. అటువంటివే మనకి గుర్తుండకపోతే మరి రేపటి గురించి మనము ఎందుకు చింతపడటము, ఎందుకు ఆలోచన చేయడము? ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉండగా రేపటి దినము కొరకు మనము ఎందుకని ఆలోచన చేయాలని నేను అడుగుచూ ఉన్నాను. అలాగనే ప్రియ దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరములు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు, ఎడారి గుండెగా మోషే నడిపిస్తున్నప్పుడు, ఏమండి, వారికి ఆహారము కావాలి. ఆహారము మన్నాను దేవుడు కురిపించి ఉన్నాడు. అయితే శుక్రవారం ముందు నేను మన్నాను కురిపిస్తాను, శనివారము కూడా ఏమండి ఇలాగనే ఉండాలని వారికి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే శనివారం ఉదయం కూడా, అనగా విశ్రాంతి దినము రోజున కూడా వారు మన్నా కొరకు ప్రాకులాడి ఉన్నారు. ఏమండి, మన్నా కొరకు ప్రాకులాడి ఉన్నారు. విశ్రాంతి దినం రోజున ఏ పనియో మనం చేయకూడదు. ఆ యొక్క బిడలో రేపటి దినము కొరకు కూడా వారు కూర్చుకున్నప్పుడు అది కుళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము, పురుగులు పట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ రేపటి దినము కొరకు మనము ఆలోచన చేయకూడదు. దేవా, నీ చిత్తమైతే, మనం అడిగేదేంటి? నీ చిత్తమైతే రేపటి దినమందు నన్ను ఊపిరితోటి ఉంచు, లేదంటే నీ చిత్తము. ఈ రోజున చాలామంది డిమాండ్ చేస్తూ ఉంటారు దేవుణ్ణి. ఏమండి, నీ చిత్తము చెప్పున నెరవేర్చి ప్రభు అంటే తక్షణమే ఆయన నీ యొక్క అవసరతలన్నీ నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలిగాక. ఈ రోజున చాలామంది అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నీవు ఇలాగునే చేసినట్లయితే నేను వచ్చే వారమందు, వచ్చే ఆరాధనలో నీకు ఇంత కానుకను నేను ఇస్తాను అని మరి ఒప్పుకోలు కూడా చేసుకుంటారు, మొక్కుకుంటూ ఉంటారు. అలా కాదు ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి దినమందు ఏమి సంభవిస్తుందో మనము ఆలోచన చేయకూడదు. ఈ దినమందు ఎలా ఉన్నాము? ఈ దినమందు మనం ఉన్నామంటే దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ దినమందు మనం ఉన్నామంటే ప్రార్థన చేయండి. ఈ దినమందు మనం ఉన్నామంటే వాక్యము చదవండి. అంత మట్టుకే మనకి జీవితాలు. ఏమండి, మరొక వాక్యంలో కూడా అంటున్నది, పువ్వు ఉదయము వికసించినప్పుడు సాయంత్రానికి ఏమైపోతుంది? వాడిపోతుంది. అటువంటి జీవితాలు మనవి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు ఎవరికీ తెలియదు. మన యొక్క జీవితము దేవుని యొక్క చేతిలోనే ఉన్నది. మన యొక్క ఊపిరి దేవునిలోనే ఉన్నది. మనం ఎన్ని మందులు వేసుకున్నా, ఎంతగా ప్రయత్నం చేసినా దేవుని యొక్క చిత్తమే నెరవేరపడుతుంది మన యొక్క దేహం మీద. దేవునికి మహిమ కలుగుగాక. ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకో. ఈ దేహము దేవుని యొక్క ఆలయం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి రేపటి కొరకు ఎందుకు ఆలోచన చేయడం? మనం ఈ దేవాలయాన్ని ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు నూతనపరుస్తాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కావాల్సిన ఇవ్వులన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మీద మనము నమ్మక ఉంచాలి. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రియ దేవుని సంగమా, మనమందరము ఏమండి దేవుని కొరకు మాత్రమే కనిపెట్టుకుంటూ మనము ఆలోచన చేయాలి. యోబు గ్రంథం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే యోబులో కూడా చక్కటి మాటలు ఉన్నాయి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన యొక్క ఆయుష్కాలము సరిపోదండి. అయితే యోబు 14వ అధ్యాయము 1వ వచనము, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును. కొద్ది దినములు. దేవుని యొక్క దృష్టిలో నువ్వు 70 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరములు బ్రతికినా దేవుని యొక్క దృష్టిలో అవి కొద్ది దినముల మట్టుకే, కొద్ది దినములే.
కానీ మనకి ఏమండి ఇంకా 90 సంవత్సరాలు కావాలి, 100 సంవత్సరాలు కావాలి, ఏమండి ఇంకా బ్రతికిపోవాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ పాపపు లోకం నుంచి ఎప్పుడు విడిచిపోతామా అనే ఆలోచన మనందరికీ ఉండాలి. ఏమండి ఈ యొక్క పాపము చూస్తూ, పాపాన్ని చేస్తూ, పాపపు ఆలోచనలతోటి ఉంటూ ఆ పరలోకానికి దూరం అయ్యే కంటే మనము ఎప్పుడు చనిపోతే బాగుంటుందని ఆలోచన చేసేవారిగా మనం ఉండాలి. ఏమండి ఈ లోకము, పాపపు లోకము, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నందును. ఆ దినములు కూడా ఎలా ఉంటాయంట? బాధగా ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఏమండి కొన్ని సమస్యల ద్వారా, కిడ్నీ సమస్యల ద్వారా, అలాగనే గ్యాస్ట్రిక్ల ద్వారా, కొలెస్ట్రాల్ ద్వారా, ఇంకను మరి అందరికీ సహజంగా వచ్చేది ఏమండి బీపీలు, షుగర్ల ద్వారా ఎంతోమంది బాధపడుచున్నారు. ఈ యొక్క దినాల్లో బాధాకరమైన దినములు ఇవి. ఈ బాధాకరమైన దినములో ఇంకనూ నేను మొయ్యాలా, ఇంకనూ నేను అనుభవించాలా అంటే దేవుడు నీ యొక్క ప్రాణము తీసుకున్నంత వరకు నీవు అనుభవించవలసినదే. మనంతటా మన ప్రాణాన్ని తీసుకోలేమండి. అటువంటి అవకాశము మనకు దేవుడు ఇవ్వలేదు. దేవుడు మనము అడిగితే ఈ యొక్క ప్రాణాన్ని ఇవ్వలేదు. దేవుని యొక్క చిత్తం ఉన్నది కాబట్టి మనకి దేవుడు ప్రాణం పోసాడు. ఆ ప్రాణాన్ని తీయడానికి మనకి ఎటువంటి అవకాశం లేదు ప్రియ దేవుని సంగమా. అలాగనే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దావీదు కీర్తనలో కూడా 39వ అధ్యాయము 5వ వాక్య భాగం ఒకసారి మనం చూస్తున్నట్లయితే, నా దినములు పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. దేవునికి మహిమ కలిగినగాక. ఈరోజు అంబానీ అయినా, ఏమండి అతని యొక్క తండ్రి అయినా, అతని యొక్క కుమారుడైనా కేవలము ఒట్టి ఊపిరి వలె మాత్రమే ఉన్నారు. వారే కాదండి, వారి పేరు పెట్టి అంటున్నాం కదా, వారే అనుకుంటున్నారేమో. మనం అందరం కూడా ఒట్టి ఊపిరి వలె ఉన్నాము. ఈ దేహము కదులుచున్నది కేవలం ఊపిరి ద్వారా మాత్రమే. ఏమండి ఊపిరి లేకపోతే ఈ దేహం ఏమైపోతుంది మనందరికీ తెలుసు. ఏమండి నలుగురు ఎత్తి ఆ గుంటలో పడేస్తారు. అటువంటి పరిస్థితి మనది. మనము కన్ను మూసిన తర్వాత ఈ ఊపిరి పోయినాక మన యొక్క ప్రక్కన ఏమి జరుగుతున్నదో మనకు తెలియదు. మనవారు ఎలా ఏడుస్తున్నారో మనకు తెలియదు. మనవారు ఏమండి కొన్ని దినాల తర్వాత, చనిపోయిన తర్వాత 6వ రోజునో 7వ రోజునో లేకపోతే 11వ రోజునో పెట్టుకుంటూ ఉంటారు కదా. ఆ రోజుల్లో మటన్ వేస్తారో లేకపోతే ఏమేస్తారో మనకి ఎవరికైనా తెలియదు. తృప్తిగా తిని వెళ్ళిపోతూ ఉంటారు అంతే. కుటుంబము కొరకు కూడా ప్రార్థన చేసేవారుగా కూడా ఎవరనో లేరు. చక్కగా తిని వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో నన్ను అడిగితే అటువంటి కార్యక్రమంలో చేయకుండా ఉండటమే మంచిది. ఇంకను వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు కూడా అంచెలంచెలుగా ఎదగాలని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఏమండి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి తినేసి వెళ్ళిపోవడం కాదండి. ఆ కుటుంబం కొరకు మనం అంగలార్చాలి దేవుని యొక్క సన్నిధానంలో. ఆ కుటుంబం ఎంతగానో రోదన పడి ఉన్నది. ఆ కుటుంబం ఎంతగానో బలహీనత పడి ఉన్నది. వారి యొక్క ప్రియులు కోల్పోయి ఉన్నారు కాబట్టి వారి కొరకు మనము ప్రతి దినము మనం అంగలార్చాలి. ఏమండి దావీదు చెప్తున్న మాట, నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా నీవు చేస్తున్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. దావీదు యవ్వన ప్రాయం నుంచే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏమండి దేవుని గణపరిచి ఉన్నాడు. అడవి ప్రాంతంలో ఉన్న, ఏమండి ఆ యొక్క మేకల దొడ్లో ఉన్న, లేకపోతే ఆ గొర్రెలను కాపలా కాస్తూ ఉన్న, రాజ్యం మీద ఉన్న, లేకపోతే రాజుగా ఉన్న, పట్టణంలో ఉన్న, ఏమండి ఎక్కడున్నా కూడా దేవుని స్తుతించి ఉన్నాడు. దేవునికి ఆవరణంలో ఆయన గడిపి ఉన్నాడు. ఎంతగా అంటే ఆయనకు సమయం ఉండదు. సమయము చూచుకుని మరి ఆయన గడిపినట్లుగా మరి హిస్టారికల్గా మనము చూస్తూ ఉన్నాము.
అయితే ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఇంకను కొన్ని దినాలు ఉంటే బాగుంటుందని దావీదు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ సన్నిధానంలో నేను నివాసము చేయాలని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఆయన పరలోకంలో నివాసము చేయబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యముగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరే నెబుకద్నెజర్ అనే రాజు. చాలా క్రూరుడు, ప్రౌడ్నెస్, గర్వంతో ఉన్నాడు. అయితే ఎలా చనిపోయాడో తెలుసా? 7 సంవత్సరములు దేవుడు అతన్ని గడ్డి తినిపించి ఉన్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మీరు చదవండి. ఆ యొక్క అధ్యాయం అంతయు వారి యొక్క సాక్ష్యం రూపంలో ఆయన రాసినట్లుగా ఉన్నది. ఆయన 7 సంవత్సరములు గడ్డి తిన్నాడు, అడవిలో జీవించాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే చనిపోయాక మునుపు ఆయన ఒక బిలీవర్గా చనిపోయాడు, అనగా ఒక విశ్వాసిగా చనిపోయాడు. ఇదిగో దేవా, నేను ఇంతటి గర్వముగా ఉన్నాను, నా గర్వాన్ని నీవు అణిచివేసి ఉన్నావు. అయితే ప్రభువా, నిన్ను నేను స్వంత రక్షకునిగా నేను ఎరిగి ఉన్నానని బిలీవర్గా, విశ్వాసిగా ఆయన చనిపోయినట్లుగా మరి ఆ యొక్క గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక మనము చనిపోక మునుపు, అనగా ఈ యొక్క ఊపిరి పోక మునుపే మనము విశ్వాసగా బ్రతకాలి, విశ్వాస క్రియలు మనము చేయాలి, విశ్వాసపు మార్గములో మనము నడవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎన్నో ఆస్తులు ఉంటే మనకి అదే సౌభాగ్యమని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఊపిరి దేవునికి సౌభాగ్యము. ఈ యొక్క ఊపిరిని మనము ఎంతగా కాపాడుకోవాలంటే, ఎంతగా భద్రము చేసుకోవాలంటే, సాతానుడు దొంగిలించకుండా మనం అంతగా కాపాడుకోవాలి. అలాగనే మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. గెత్సెమనే తోటకు యేసు ప్రభు చివరి దినాల్లో, అనగా మరి కొన్ని దినాల్లో ఆయన పట్టబడతాడు, కొన్ని దినాల్లో ఆయన మరణము పొందుకుంటాడు అనే సమయంలో ఈయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదుటి నుంచి తొలగించు. ఆయన చాలామంది అనుకుంటూ ఉంటారు, శిలువ మరణం అంటే ఆయనకు ఇష్టం లేదేమో, శిలువ మరణము చాలా బాధాకరమైన మరణము కదా, ఆయన బాధ అనుభవించలేక దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ఆయన అడుగుచూ ఉన్నాడు, అందుకని అక్కడ కన్నీటి బిందువు రాల్చి ఉన్నాడని చాలామంది అనుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ప్రియ దేవుని సంగమా, ఆయన అంతగా ప్రార్థనలో గడపడానికి, అంతగా కన్నీటి మరి ఆ ధారను విడిచటానికి, అలాగనే నా యొద్ద నుంచి ఈ గిన్నె తొలగించు అనటానికి కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? ఈ యొక్క జనులందరూ ఇంకనూ పాపంలోనే ఉన్నారు, కొద్ది సమయము నాకు కావాలని ఆ ప్రభు అడుగుచూ ఉన్నాడు. 3.5 సంవత్సరములు ఆయన సేవ చేస్తున్నాడు, కఠోరమైన సేవ చేస్తున్నాడు. యేసు ప్రభు అక్కడ ఉంటున్నాడు కాబట్టి మనము కూడా వెళ్ళి, ఆ సద్దుకాయలు, పరిసయ్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభువుని నిందిందాము, ఆయనను పట్టుకుందామని ఎన్నో కార్యములు చేస్తున్నారు. ఆయనను కూడా యేసు ప్రభు 3.5 సంవత్సరములు ఏకదాటిగా సేవ చేస్తున్నాడు, ఎంతో మందిని ఏర్పరచుకున్నాడు. ఆ రోజున ఏర్పరచుకున్న ఆ శిష్యులు లోకమంతటా వారు వెలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేశానికి ఎవరు వచ్చారు? తోమా వచ్చారండి. కేరళ ప్రాంతానికి వచ్చాడు తోమా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని వెలిగించున్నాడు. ఆ వెలుగు ప్రతి మూలల
వెలిగించబడుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. అయితే ఆ యొక్క యేసు ప్రభు వెంట వెళ్ళిన ఆ శిష్యులు మాత్రము నిద్రపోచు ఉన్నారు. ఎంతకాలము మీ మధ్యన నేనుంటాను, ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని వారిని హెచ్చరించి ఉన్నాడు. ఈరోజు మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? 12 గంటల వరకు మనము ఫోన్ వాడుతూనే ఉంటాం. ఏమండి, ఉదయాన్నే లేచిన వెంటనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఫోన్ టచ్ చేస్తూ ఉంటాం. ఆ ఫోన్ ద్వారా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఎంతగానో మనము పాపానికి లోనైపోతున్నాము. ఈ యొక్క ఫోన్ ద్వారా దేవునికి కూడా మనము దూరం అవుతున్నాము. ఫోనుతో ఎంతగా నీవు గడుపుతున్నావు? నీ కంప్యూటర్ తోటి నీవు ఎంతగా గడుపుచున్నావు? ఈ లోక స్నేహంతో నీవు ఎంతగా గడుపుచూ ఉన్నావు? మెలకువగా ఉండి నీవు ప్రార్థన చేయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఆయన ఇంకా నువ్వు చీకటి ఉండగానే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించాడు. అంటే సుమారుగా 3:30 ఆ సమయానికి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి దినము ఆ యొక్క దినచర్యలో భాగమై ఉన్నది యేసు ప్రభు యొక్క జీవితంలో. మరి నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిచర్య, ఎటువంటి ప్రార్థన నీకు కలిగి ఉన్నది? నువ్వు ప్రార్థించే వాడిగా ఉన్నావా, లేకపోతే నా కొరకు ప్రార్థన చేయండి అని అడుక్కునేవాడిగా ఉన్నావా? అడుక్కునేవాడిగా దేవుడు చేయడు నిన్ను. సాతానుడు చేస్తాడు అడుక్కునేవాడిగా. మనం ప్రార్థన చేస్తే, ఏమండి, నమ్మండి, విశ్వసించండి, మనం ప్రార్థన చేస్తే జరగలేని కార్యం కూడా దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలిగాక. భర్త కొరకు ప్రార్థన చేయి, బిడ్డల కొరకు ప్రార్థన చేయి, భార్య కొరకు ప్రార్థన చేయి, కుటుంబం ప్రార్థన నీ కుటుంబంలో చేయి, దేశం కొరకు ప్రార్థన చేయి, నాయకుల కొరకు ప్రార్థన చేయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఊపిరి ఇచ్చి ఉన్నాడంటే నువ్వు ఫోన్ చూడటానికి కాదు, నీ కార్యములు చేసుకోవడానికి కాదు, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందులో మనము అభివృద్ధి పొందాలి, అందులో మనం విశ్వాసముగా ఉండాలి. నమ్మకమైన దాసుడిగా, నమ్మకమైన దాసురాలిగా మనం ఉన్నట్లయితే మనము కూడా గొప్ప కార్యములు చేయగలం. ఏమండి, ఒక వ్యక్తి దెయ్యము పట్టి ఉన్నాడు, అలాగనే కొన్ని కార్యములు చేస్తున్నాడు. అయితే శిష్యులు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, కానీ వారికి స్వస్థత దొరకలేదు. ప్రభు వచ్చి ప్రార్థించినప్పుడు ఆ యొక్క వ్యక్తిలో ఉన్న ఆ యొక్క డీమన్ పొజిషన్ పారిపోయాయి. అయ్యా, మేము ఎందుకని పోగొట్టలేదంటే మీరు నమ్మకమైన ప్రార్థన చేయలేదు, విశ్వాసపూరితమైన ప్రార్థన చేయలేదు, మీ మధ్యన నేను ఎంతకాలం ఉండునని వారిని దేవుడు హెచ్చరించి ఉన్నాడు. ఈ రోజున మన మధ్యన ఈ యొక్క వాక్యం ఎంతకాలం ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతకాలము సహవాసము చేస్తారు? అంచెదినాలు ఇవి, అంచెదినాలు. ఎన్నో కార్యములు జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం, కానీ మనకు పట్టనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మొదటి కొరింథీలు 7వ అధ్యాయము 31వ వాక్య భాగము చదువుకుని మనం ముగించుకుందాం. 31వ వాక్య భాగం మనం చూసినట్లయితే, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. నటనాలయంగా ఈ లోకమంతా. ఆ పాట ఒకసారి యూట్యూబ్లో మీరు వినండి. ఆ పాట విన్నప్పుడు నీ బ్రతుకంతా మారిపోతుంది, నీ బ్రతుకంతా మారిపోతుంది. కనుక ఈ నటన లోకము త్వరలో గతించిపోతున్నది. ప్రియమిత్రులారా, నేను బంగ్లాలు కట్టుకోవాలి, ఆస్తి సంపాదించుకోవాలి అనే అభివృద్ధిలో కాదు, కానీ నేను పరలోకానికి వెళ్తాను అనే అభివృద్ధిలో, అటువంటి విశ్వాసంలో మనము మన యొక్క సంఘములు ఉండాలని ప్రేమపూర్వకంగా మమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మరి కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి. మరి ప్రతి దినము వీరి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాము.
మరి సహోదరి గ్రేసీ కొరకు, సహోదరి ప్రసన్న వారి యొక్క భర్త కొరకు ప్రార్థిద్దాం. మరి తల్లి గారు అన్నపూర్ణం గారి కొరకు, స్వామి గారి కొరకు, జాన్ ప్రసాద్ పాస్టర్ గారి కొరకు, మరి గౌరీ గారి కొరకు, రాజారావు గారి కొరకు, మరి చవాకుల శ్యామ్ గారి కొరకు, సహోదరుడు ఆశా కిరణ్ గారి కొరకు, మరి సహోదరి సంధ్య గారి కొరకు, సహోదరి సుధా గారి కొరకు, అలాగనే మా యొక్క స్థానిక దైవజనులు మరి పాస్టర్ వీరమౌలి వారి యొక్క కుమారుడు కొరకు మరి మనము అందరము ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన అవసరత ఏదైనా ఉన్నాయడలా దయచేసి వాట్సాప్లో మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ దినమందు చక్కనైన వాక్యము మా యొక్క హృదయాలకు మీరు అందించినందుకు నీకు వందనములు ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క నటన లోకము త్వరలో గతించిపోచున్నదయ్యా ప్రభా. ఈ యొక్క నటన లోకములో మేము నటన పరులుగా మేము ఉండక విశ్వాసపూరితమైన జీవితము మేము అనుభవించడానికి మాకు చక్కటి అవకాశము మీరు అనుగ్రహిస్తారని నమ్మికతో మేము విశ్వాసముగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అలనాటి దినములో నాయన మరి పేతురు ప్రార్థించినప్పుడు, యోహాను ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యములు జరిగించి ఉన్నారు. అలాగనే ఈ యొక్క నేటి దినములో అపోస్తుల యొక్క బోధ వంటి బోధ అపోస్తులు పొందుకున్న ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ ఈ నేటి దినాల్లో కూడా శేషించబడిన సంఘాల మీద ప్రభువా మీరు కుమ్మరిస్తానడుచు ఉన్నాం. అంత్య దినాల్లో నైనా యవనస్తుల మీద నీ యొక్క ఆత్మను కుమ్మరిస్తా అన్నారు. ఇదిగో ప్రభు, అంచె దినాల్లో నైనా మరి ముసలి వాళ్ళు నైనా మరి ప్రవచనము వెదజల్లుతారని నీ యొక్క వాక్యము తెలియజేస్తున్నది. మేమందరము ప్రభువ అంచె లోకంలో ఉన్నాం తండ్రి. ప్రభా, అంతంలో ఉన్నాం ప్రభువ. నైనా మరి యొక్క లోకము అంతమవబోచున్నది. నైనా మరి లోకంతో పాటు మేము కూడా అంతమవకుండా నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ నరకాగ్నిలోంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువ. నైనా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో సూటిగా తేటగా నైనా మా యొక్క సేవకుల ద్వారా మా యొక్క దైవజనుల ద్వారా మీరు మాట్లాడతానడుచున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ యొక్క సమయమందు నేను మరి గ్రేసీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఆ బిడ్డ ప్రభు రాస్తున్న ఎగ్జామ్స్ మీరు తోడుగొండి. ఆ బిడ్డతో పాటు రాస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి నాయన. అలాగనే ప్రభు నేను మరి ప్రసన్న వారి యొక్క భర్త ప్రభు స్వల్పమైన బలహీనతకు గురై ఉన్నారు. ఆ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. అలాగనే తండ్రి నైనా అన్నపూర్ణమ్మ గారిని బట్టి నీకు వందాలు, శక్తిని బలాన్ని దయచేయండి అయ్యా. అలాగనే ప్రభు మరి స్వామి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా మరి నైనా భర్త లేని లోటు నైనా వారికి తీర్చండి ప్రభువా. వారికి కావాల్సిన ఇళ్ళని మీరు అనుగ్రహించండి నైనా. చక్కటి ఉద్యోగం వారికి దయచండి రయ్యా ప్రభువా. మరి వారికి బిడ్డలనైనా చక్కగా ఎదగడానికి, చక్కటి జ్ఞానంతో వారు ఉండటానికి సహాయం చేయండి. అలాగనే ప్రభువా గౌరీ గారిని బట్టి నీకు వందనములు ప్రభా. ఇదిగోనైనా మరి గౌరీ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు వందనములు ప్రభువా. కోమాలో ఉన్నారు నాయన, బిడ్డలు లేవనెత్తండి నాయన. ఎంతగానో ఆర్థిక సమస్యలు ఉన్నారు. నీ చిత్తమైతే ప్రభువా ఆ యొక్క ఆర్థిక సమస్యను మీరు పూరించండి ప్రభువా. అయినా అలాగనే ప్రభువా రాజారావు గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డను లేవనెత్తినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన ద్వారా బిడ్డను జీవింపచేస్తున్నందుకు నీకు వందనములు. అలాగే ప్రభా చవాకుల నైనా మరి శ్యామ్ గారిని బట్టి నీకు వందనాలు. వీసా విషయంలో ప్రభు వారికి సహాయం చేయండి నైనా. ప్రభా దూరదేశానికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు సహాయం చేయండి. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న మా యొక్క ప్రియులు, విశ్వాసులు ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న మా యొక్క బంధువులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. ఇదిగోనైనా ఆశయగరణ గారిని బట్టి నీకు వందనములు. నేను ఆ బిడ్డకి నైనా మనోధైర్యం వారికి దయచేయండి అయ్యా నీకు వందనములు. నేను ఆ సందేహ గారిని బట్టి నీకు వందనములు ప్రభువా. ఆ బిడ్డకి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు. తల్లి బిడ్డను వేరు చేసినంత వరకు నీవు ఆ బిడ్డకి మీరు సహాయం చేస్తున్నాడు ఉన్నాం. అలాగనే తండ్రి నైనా మరి సుధాగాని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆవిడ ఎంతగానో బలహీనతకు గురై ఉన్నది. నిశ్చితమైతే నైనా ఆవిడ యొక్క శరీరంలో ఉన్న రక్తాన్ని పెంపొందించండి అయ్యా నీకు వందనములు ప్రభువా. రక్తాన్ని శుద్ధిపరచండి అయ్యా నీకు వందనములు ప్రభువా. నైనా బిడ్డను మీరు తాకి ముట్టి స్వస్థపడుతున్నాడు ఉన్నాం. అలాగనే మా యొక్క స్థానిక దైవజనులు వీరమౌలి గారు వారి యొక్క చిన్న కుమారుడు ప్రభువా. నైనా మరి సర్జరీ గుండా వారు వెళ్ళి ఉన్నారు. ఆ యొక్క సర్జరీలో మీరు ఎంతగానో సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా స్వస్థతను అనుగ్రహించి త్వరలో నైనా మా మధ్యకు రావడానికి సహాయం చేస్తున్నాడు ఉన్నాం. ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్న నైనా మరి ఎవరైతే ప్రార్థన కోరి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మా యొక్క ఎగ్జామ్స్ కూడా మీరే
నైనా మీరు నడిపించుకుంటారని, మాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగిస్తారని నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. శుభదినము.